నేనేమో తిట్లు తన్నులు నన్ను అక్కడ ఒంగోబెట్టి దమా దమా ఈపు మీద బాదిన తిట్టులు తిట్టినా బయట పోమని అన్నా నేను ఏదో రకంగా కాళ్ళ ఏళ్ల పడి చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఒప్పించి పొత్తు కలిపాను. పొత్తు కలిపిన తర్వాత సాధారణంగా పెళ్లిళ్ళు పేరయ్యే పరిస్థితి ఉంటుంది. పెళ్లిళ్ళు పేరయ్య కూడా ఏం చేస్తాడంటే అమ్మాయికి అబ్బాయిని ఇవ్వాలంటే అబ్బాయి ఈరుడు సూర్యుడు అని అబ్బాయికి 4 అబద్ధాలు చెప్తాడు. అబ్బాయి వాళ్ళకేమో అమ్మాయి వాళ్ళు బోళంత ఆస్తుందండి, ఒకటే అమ్మాయి అండి మీకు బోళంత వచ్చి పడిపోతే చేసుకోండి అని చెప్తాడు. పెళ్లి అయిపోయిన తర్వాత ఈ పెళ్లిళ్ళు పేరైన ఎవడో పట్టించుకోడు. ఇక వాళ్ళు కలిసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈయనేం పట్టించుకోరు. ఇక కనీసం తాంబూలం కాదు కాపీ టీ కూడా ఎవరు. అట్లా అయిపోయింది నా పరిస్థితి. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ఏకమైపోయి కొడుకేమో సెక్యూరిటీ గార్డులను తెచ్చేసుకున్నాడు. సిఆర్పిఎఫ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకెవడూ లేడు, నేనేమో బోళంత జీతాలు ఇచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. నేను సొంతంగా కోట్లు కుట్టించి, నేను సొంతంగా సఫారీలు కుట్టించి, నేను సొంతంగా బూట్లు వేసి, నేను సొంతంగా వాళ్ళంతా మామూలుగా నీట్గా లేదో మిలిటరీ వాళ్ళు అన్నట్టు చిన్న చిన్న ఎంట్రికలతో క్రాబ్ కొట్టించి ఇవన్నీ నా డబ్బులు అయిపోతున్నాయి, నాకు ఇవ్వట్లేదు సెక్యూరిటీ అని చెప్పని ఆ సెక్యూరిటీ కోసం ఆయన మాట్లాడుతున్నాడేమో నాకు అనుమానం. అంతకుమించి వేరే ఉంది. ఇంతవరకు ఎక్కడన్నా ఆయన నిజంగా ఎవడొకడు వైసీపోడో ఇంకో ఎదవో ఎవడొకడో బ్లేడ్ దాడి చేసి ఉంటే అసలు మన సింగిల్ లైను డబల్ లైను మన రాధాకృష్ణ, మన రామోజీరావు, మన నాయుడు గారు రచ్చ మామూలుగా అసలు ఎట్లా ఉండేది, రచ్చ రంబోలా కదా. వాళ్ళకు కూడా తెలియలే ఇన్ని గీసే మామూలు బ్లేడ్లు ఎట్టి కోసేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పి. అంటే జనం నమ్మేట్టు ఉండాలి. మనం ఏదైనా మాట్లాడామంటే జనం నమ్మేట్టు ఉండాలి. ఈ స్టేట్మెంట్ తీసుకెళ్ళి బహుశా మోడీగా అమిత్ షా గారికి ఇచ్చి నాకు కూడా ఏంటంటే లోకేష్ ఇచ్చేశారు, లోకేష్కి ఒక 5 గార్డులు ఇచ్చేశారు, నాకు కూడా 5 సిఆర్పి గార్డులు ఉన్నాయి, ఏదో రంగురంగులు బొమ్మలు వేసుకుని పక్కన నడుస్తూ ఉంటే సరదాగా ఉంటుంది, వాళ్ళని కూడా ఇమ్మని అడగటానికి తప్పితే దేనికి? తప్పు కదా ఇది. ఇట్లాంటి నిందలేయటం దుర్మార్గం కదా ఇది. చెప్పండి, ఇంతవరకు ఎక్కడన్నా ఆయనకి చిన్న హాని జరిగినటువంటి సంఘటన ఉందా? ఇంత కిరాతకంగా మాట్లాడటం, అన్యాయంగా మాట్లాడటం తప్పే ఉంది. లోకేష్కి ఇచ్చారు నాకు కూడా ఇవ్వండి అని చెప్పిన కాగితం పెట్టుకుంటే సరిపోద్ది. లేకపోతే పార్టీని తెలుగుదేశం పార్టీని కలిపిటాకి వెళ్ళి ఎన్ని తిట్లు తిన్నావో ఇది కూడా వెళ్ళి నాకు కూడా ఇవ్వండి, లోకేష్కి ఇచ్చారు నాకు కూడా గార్డులు ఉండని అడిగి తెచ్చుకోవచ్చు కదా, సెక్యూరిటీని పెంచుకోవచ్చు కదా. దానికి మా మీద నిందెందుకు, మా మీద బురద ఎందుకు? వాలంటీర్ల మీద బురద వేసినట్టు వాలంటీర్లు అమ్మాయిలను తీసుకెళ్లి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తున్నారని చెప్పినట్టుగా ఇది ఎన్నిటంటే అసత్యాలు మాట్లాడటం. వినపట్ల